ఒక కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక్కరివేను ఒక దయ్యం వచ్చింది. దయ్యాల సినిమాల్లాగా. దయ్యం వస్తే మనం ఎంత భయపడతాం? ఆ దయ్యాన్ని తప్పించుకోవాలని చూస్తాం, పారిపోతాం, చుట్టూ గడియలున్నాయి. ఆ! వీధిలో ఎవ్వరు లేరు. అప్పుడు మనం ఎంత భయపడతాం, ఎంత పారిపోతాం, తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. సాహసం చేస్తాం, భయపడతాం, తలుపులేసుకుంటాం. అది తలుపులు పగలగొట్టి మళ్ళీ లోపలికొచ్చింది, మళ్ళీ పారిపోతాం. ఇట్లుంటది కదా! ఇదంతా ఎట్లుంటదో అలా ఉండాలి. కానీ ఇక్కడ దయ్యం తీసేస్తే ఎలా ఉంటదో అలా అన్నమాట. రెండిటి మధ్య పోరు జరిగినా, మనకు దయ్యానికి మధ్య పోరు జరిగినా, ఇప్పుడు దయ్యాన్ని తీసేసినాం. తీసేస్తే మనం ఎలా అయితామో అలా ఉండాలన్నమాట కంటెంట్. ఓకే. అలా ఉండాలి. తర్వాత ఇ ఇంకోటి, దయ్యము మన మీద దాడి చేయడము, మన వెంబడి పడడము, మనం కిటికీలు పెట్టుకుంటే కిటికీలు పట్టుకొని రావడము, మనం తినడానికి మింగడానికి మన మీదకి రావడము, మన వెంట ఆడడము, ఎంట్రుకలు ఇరబోసుకొని మనల్ని భయభ్రాంతులు చేయడము, యాహూ అంటూ మంటలు లేపడం, ఇవన్నీ ఉంటాయి కదా! మన దయ్యం వెర్షన్ వేరే ఉండాలి. మనం లేమడ. కేవలం దయ్యం వెర్షనే ఉండాలి. ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉండాలి. ఉండి ఆ దయ్యం వెర్షన్ వేరు, మన వెర్షన్ వేరు ఉండాలి. మనం లేకుండా దయ్యం లేకుండా మనం ఉంటే ఎలా హైరైతామో మనము, అది ఎలా దాడి చేస్తుందో అది వేరు వేరుగా ఉండి ఆ 2 కలపాలి. అంటే ఇప్పుడు ఆడియో వేరు, వీడియో వేరు చేసి 2 కలిపితే ఎట్లుంటది? వీడియో మాట్లాడినట్టు ఉంటది. ఆడియో, వీడియో మాట్లాడినట్టు ఉంటదా? వీడియో, ఆడియో మాట్లాడినట్టు ఉంటది కదా! ఆడియో వీడియోకు మ్యాచ్ అయినట్టు ఉంటది కదా! అలా అయితదనమాట. కంటెంట్ ఇలా చేయాలంటే. ఇలా చెప్పాలి మీరు ఒక చదివిన ఆర్టికల్‌ని.